మళ్ళీ శివుడు బ్రహ్మతో ఇలా అంటాడు, సృష్టికర్త బ్రహ్మ అయినా నువ్వే అబద్ధం ఆడుతున్నావు కాబట్టి ఒక తల నరికేస్తే సరిపోదు, శాపం కూడా ఇస్తున్నా తీసుకో అని అంటాడు. ఈ రోజు నుండి నీకు పూజలు చేయరు, దేవాలయాలు కట్టరు అని చెప్పిస్తాడు. అప్పుడు బ్రహ్మ బాధపడుతూ, మీరు బోలాశంకరుడు కదా, క్షమించండి, ఇంత పెద్ద శిక్ష వేయకండి అని బతిమాలతాడు. దానికి శివుడు కరిగిపోయి, శాపం వెనక్కి తీసుకోలేను కానీ దాంట్లో మార్పు చేస్తాను అని అంటాడు. అదేంటంటే, ఏ యజ్ఞంలో అయినా మొదటి స్థానం నువ్వే అని అంటాడు. అలానే యజ్ఞం చేసే వాళ్ళని బ్రహ్మ అని అంటారు. నీకు గుడులుండవు, పూజలుండవు, కానీ నీ పేరు మాత్రం మారు మోగిపోయింది అని అంటాడు. ఎలా అంటే యజ్ఞం చేసే వాళ్ళని బ్రహ్మాండి అని అంటాం, ఎక్కువ ఆనందం వస్తే బ్రహ్మానందం అని అంటాం, అంతేకాని శివానందం అని అనం కదా. ఏ పనైనా బాగా జరిగితే బ్రహ్మాండంగా జరిగింది అని అంటాం కదా. అలాగే ఎక్కువ జ్ఞానం ఉంటే బ్రహ్మజ్ఞాని అని అంటాం. అలా ఏ పనిలో అయినా నిన్ను తలుచుకుంటారని వరమిస్తాడు. అప్పుడు బ్రహ్మ, నన్ను పూజించే వాళ్ళు లేకుండా ఏ శరీరం నాకు అనవసరం తండ్రి అని అంటాడు. గుళ్ళు అడుగుతున్నావు కాబట్టి నీకు 2-3 గుడులు ఉంటాయని అంటాడు. బ్రహ్మకి 3 గుడులు ఉంటాయి. ఆజ్మీర్లో ఒకటి, చెబ్రోల్లో ఒకటి, కాశ్మీర్లో ఒకటి. ఇప్పటి వరకు బ్రహ్మకి శిక్షణ రక్షణ అయింది కదా. ఇప్పుడు శివుడు మొగలి పువ్వు దగ్గరికి వస్తాడు, ఎందుకంటే మొగలి పువ్వు కూడా అసత్యం ఆడింది కదా. నెక్స్ట్ పార్ట్ లో కథ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, బ్రహ్మకి మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయి? కామెంట్ బిలో.